ముందుగా ఏబీ న్యూస్ కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని బడెంపల్లి తండలో ఉన్నాం. నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి ఈదురు గాల్పులకు ఇక్కడ గ్రామంలో ట్రాన్స్ఫరాలు కానీ స్తంభాలు విరిగి కింద పడటం, ఈదురు గాల్పులకు అదేవిధంగా ఇక్కడ మన బడెంపల్లి తండాలో ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఒక ఇల్లు స్థిరంగా ఉండడానికి తాత్కాలికంగా వేసుకున్నటువంటి రేకులను చూసుకున్నట్లయితే ఇక్కడ ఈదురు గాల్పులకు ఇల్లు పైన ఉన్నటువంటి రేకులు ఇక్కడ కూలడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం బడెంపల్లి తండాలో ఉన్నాం. ఇక్కడ బాధితుడి దగ్గర ఉన్నాం. ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా కూలింది. తాత నమస్తే, ఎట్లా కూలింది ఇది? సార్ గాలి వచ్చి సార్ అట్లా కొంపం పడి వైర్లు పడి చూడలేము సార్. మేము ఆ గాలి అంటే ఇన్ని దినాల నుంచి చూడలేము సార్. గాలి వచ్చి రేకులన్నీ గులిపోయినాయి సార్. లోపల ఉంటే మేము బయటికి వెళ్ళకపోయినాం సార్. ఇట్లా పడిపోయింది సార్. ఎట్లా పరిశ్రమ ఇట్లా పరిశ్రమ అయిపోయినాం సార్. మేము ఎంతవరకు నష్టం జరిగింది నీకు? బాగా నష్టం జరిగింది సార్. ఇట్లా అంటే 2 లక్షలు 3 లక్షలు తనకు పాడైపోయింది సార్. అట్లా ఉండదు ఇక పరిస్థితం ఇట్లా ఉండదు. ఏం చేయాలి సార్? మేము ఇక ఇక్కడ ఇదైనాం సార్. మేము చివరిగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఏం కావాలి మాకు? అది ఇల్లు కావాలి సార్. ఏం చేయాలి? ఇక మాకు ఉండటానికి ఎక్కడ లేదు సార్. మాకు ఎవరు మంజూరు చేయాలి మీకు ఇల్లు? ఇట్లా ఇద్దరు సార్. మా సర్పంచులు ఇట్లా మా ఊరు పెద్ద మనుషులు చేయాలి సార్. మాకు గవర్నమెంట్ నుంచి కూడా చేయాలి సార్. ఏం చేయాలి? మేము ఇక ఇంత పరిశ్రమ ఉండాలి, పేదవాళ్ళం ఉండాం సార్. మేము ఏం చేస్తాం? ఎంత నష్టం జరిగింది మీకు? బాగా 3 లక్షల వరకు జరిగింది సార్. సార్ నాకు ఇగో ఇంట్లో లేకుంటే గాలితోని బయట ఉరుకుతా వస్తుంది. ఇల్లు పూరా గులిపోయింది. 3 లక్షలు పూరా లాస్ అయింది. అయ్యా సార్ ఏం చేయాలి? లేకపోతే లోపల ఉంటే మాకు చాలా నష్టం అవుతుండే. మాకు పూరా చచ్చిపోతుంటే గల్లీలోనే బయట ఉరుకుతుంది. ఏం చేయాలి సార్? ఇగో మీరు ఎట్లా దయా చేయండి సార్. మాకు గవర్నమెంట్ తోని దయా చేయండి సార్. మాకు ఈ బయటనే కూర్చున్నాము. నాత నుంచి బయటనే వండుకున్నాము. ఎంత నష్టం జరిగింది? మస్తు లాస్ అయినాము. 4-3 లక్షలు లాస్ అయినాము. మేము ఎట్లా బతకాలి? ఏడ వండుకున్నాలి? ఏడ కూర్చున్నాలి? బయటనే నాత్రి బయటనే వండుకున్నాము. అంటే మీకు వేరే ఇల్లు ఏం లేదా? ఇక వేరే ఇల్లు లేవు. ఒక్కతే ఉండే. ఏం చేయాలి? బతుకుతున్నాం అంటే బతుకుతాం. పిల్లలు అందరూ పట్టణంలో బతుకుతున్నారు. మేము ఇద్దరం ఉండాము. బయటనే బయటనే కూర్చున్నాం. నాత్రి నిన్న నుంచి ఇట్లా ఏం లేవు. పూరా కూలిపోయి ఇట్లా బియ్యము అంత సమానం మొత్తం నాశనం అయింది సార్. ఎట్లా చేయాలి? మీరే దయా చేయండి సార్. మాకు ఏం చేయాలి? ఇగో ఎట్లా బతుకుతున్నాం అంటే బతుకుతాం. ఇద్దరం ఉండాము. పిల్లల నా కొడుకున్నప్పుడు అప్పుడు ఏడ దయా ఇట్లా చచ్చిపోయి బిల్డింగ్ మీద పడి, ఇప్పుడు ఏమో 2 కొడుకులు ఉండారు, పట్టణంలో ఉండారు. మేము బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం. ఇద్దరము యాదో కూలి నాలి చేసుకొని బతుకుతున్నాం సార్. ఎట్లా చేయాలి? మీరే దయా చేయండి సార్. గవర్నమెంట్ తోని దయా చేయండి. మాకు ఇల్లు కావాలి. ఎట్లా చేయాలి? మీకే తెలుసు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నిరుపేద కుటుంబం, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇల్లు నిన్న ఎదురుగాల్పులకు ఒక పైకప్పు లేచిపోయి, రేకులు అనేది లేచిపోయి ఇక్కడ వాళ్ళకు ఉండడానికి లేదు అంటాని ఏబీ న్యూస్ ద్వారా తెలుపుతున్నారు. ప్రభుత్వం ఏ విధంగానైనా వారిని ఆదుకోవాలని ఏబీ న్యూస్ ద్వారా కోరుతున్నారు.